ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళ శపథంతో కొణికింది భువనం మధురం నీ చరితం ఓ మగువా జయీ భవ ఓ మహిళా విజయీ భవ ఒట్టి మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట వచ్చితే అందదా విజయము పిడుగురాలిన అడుగు ముందుకు వేయునే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సీత, ఆస్తినంతా లాక్కొని మా వాళ్ళనందరినీ బయటికి పంపించానని సంబరపడకు. మీరు లాక్కున్న ఆస్తిని త్వరలోనే నేను తిరిగి తీసుకుంటాను. అలా చెయ్యకపోతే నా పేరు ఇందునే కాదు. ఏంటి ఛాలెంజ్ చేస్తున్నావా? ఛాలెంజే. చేతనైతే ఎదుర్కోండి. మావయ్య, అత్తయ్య, అనిత, ఇందు బాగున్నావా? బాగున్నాను. రా కూర్చో. అమ్మా, నాన్నా, ఇందు వచ్చింది. అనిత, బాలాజీ అచ్చుకి ఏమైనా తెలిసిందా? లేదిందు. అమ్మా ఇందు. మావయ్య, అత్తయ్య బాగున్నారా? బాగానే ఉన్నావమ్మా. కూర్చో. శారదా, వెళ్ళి తాగడానికి అన్న తీసుకురా. అత్తయ్య ఇప్పుడేం వద్దు. జైలు నుంచి ఎప్పుడు విడుదలయ్యావమ్మా? ఇవాళే మావయ్య. సరాసరి ఇక్కడికే వచ్చావా? లేదత్తయ్య, మా ఇంటికి వెళ్ళొచ్చాను. మావయ్య, లక్ష్మీ నిలయం ఇప్పుడు వాళ్ళకి సొంతమైందనమాట. సొంతం చేసుకున్నారమ్మా. మీరంతా ఉండి ఏం చేస్తున్నారు మావయ్య? మా ఇల్లు వాళ్ళ పరం ఎలా అయింది? అసలేం జరిగింది? ఏం చెప్పమంటావమ్మా? ఆ లక్ష్మీ నిలయాన్ని దక్కించుకోవడానికి ఇన్ని అరాచకాలు చేశారమ్మా. చెట్టుకొకరు పుట్టకొకరుగా చెల్లా చెదరైన మీ వాళ్ళందరినీ తిరిగి కలపాల్సిన బాధ్యత నీ మీదే ఉందమ్మా. మావయ్య, మీరన్నట్టే మా నాన్నగారు కూడా అన్నారు. నేను ఆయనకు మాటిచ్చినట్టే మీకు కూడా మాటిస్తున్నాను. ఏది ఏవైనా, ఎట్టించి ఎటొచ్చినా, ఆఖరికి నా ప్రాణాలు ఇచ్చేనా సరే తిరిగి లక్ష్మీ నిలయాన్ని నా స్వాధీనం చేసుకుంటాను. మా వాళ్ళందరినీ తిరిగి అక్కడికి చేర్చి ఒకప్పటి ఉమ్మడి కుటుంబ వైభవాన్ని తిరిగి తీసుకొస్తాను.
అది సరే మావయ్య, మా అమ్మ అమ్మమ్మ ఎక్కడున్నారు? చెప్పండి మావయ్య. ఆ ఇల్లు ఖాళీ చేసి ఇక్కడికే వచ్చారమ్మా. కొన్నాళ్ల పాటు ఉన్నారు. మనస్సు బాగోలేదు, వాతావరణంలో మార్పు వస్తే కాస్త బాగుంటుంది, తీర్థయాత్రలు చేసి వస్తామంటూ వెళ్ళారు. ఇప్పటిదాకా తిరిగి రాలేదు. నేను వాకప్ చేస్తున్నాను. మానసికంగా మా అమ్మ ఎంత స్ట్రగుల్ అయింది నాకిప్పుడు అర్థం అవుతుంది. మా అమ్మని క్షోభ పెట్టిన వాళ్ళెవరిని ఊరికే వదల్లా. ఈ వశీకరణ గుళికలు 10 రోజుల పాటు వాడితే మాలిని నీ వశమవుతుంది. నువ్వేం చెప్తే అది చేస్తుంది. నువ్వు అనుకున్నట్టు వినోద్కి విడాకులు ఇచ్చి తప్పకుండా విఠల్ని పెళ్లి చేసుకుంటుంది. ఒక్కరోజు ఇచ్చాను, ఇంకా 9 రోజులు ఇస్తే దాని తలరాతతో పాటు నా తలరాత కూడా మారిపోతుంది. మాలిని ఇంకా పడుకున్నావేంటమ్మా? లేచి ఈ గుడికేసుకో. ఏం గుళిక? జ్యోతిష్కుల వారిచ్చిన గుడిక. 10 రోజుల పాటు వాడితే అనుకున్నవి జరుగుతాయని చెప్పారుగా. ఏం జరగడము? నిన్న వేసుకున్నాను, ఒళ్ళంతా నొప్పులు, ఒకటే వికారంగా ఉంది. ఇది మంత్రిచ్చిన మందు కదా, మొదట్లో అలాగే ఉంటుంది. అలవాటైతే అదే సర్దుకుపోతుంది. వేసుకోమ్మా. మాలిని, వినోద్ వల్ల ఏం ప్రయోజనం లేదు. విఠల్తో పోలిస్తే వినోద్ ఎంత? వినోద్ కన్నా విఠలు 100 రెట్లు నయం. నువ్వంటే పడిచొస్తున్నాడు. అయినా నీ పిచ్చి గాని విఠల్కి ఏం తక్కువ? కావాలని నువ్వు విఠల్ని దూరం చేసుకున్నావు. అయినా అతను నిన్ను అభిమానిస్తూనే ఉన్నాడు. నీకు బాగాలేదని తెలిసి మొన్న ఫోన్ చేశాడమ్మా. సరే, అతన్ని పెళ్ళాడకపోయినా పర్వాలేదు, కనీసం ఫ్రెండ్లీగా అయినా ఉండొచ్చుగా. వశీకరణం మందు పనిచేయటం ప్రారంభించిందనుకుంటాను. మాల్ని ఇక నా గుప్పెట్లోకి వచ్చినట్టే. ఇందు, ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు? మా అమ్మ అమ్మమ్మ వాళ్ళని ఎలా కనిపెట్టాలా అని. దాంతోపాటు మరో ముఖ్యమైన పని కూడా నువ్వు చేయాలమ్మా. ఏంటి మావయ్య? మీ అమ్మ గురించి ఆలోచించే ముందు మీ ఆయన గురించి కూడా నువ్వు ఆలోచించాలి తల్లి. పెరుమాళ్ళు నేను ద్వితీయ వివాహం చేసుకున్నాం. మీ ఇద్దరూ కలిసి బతకలేదు. ముచ్చటగా 3 నాళ్లు కాపురం చేసి అడగరు. ఏ అచ్చటా ముచ్చటా తీరలేదు. నువ్వు జైలు నుంచి విడుదలయ్యావన్న సంగతి మీ ఆయనకి తెలియద్దా? అందుకని నువ్వు మీ అత్తగారింటికి వెళ్ళి మీ ఆయన్ని అత్తగారిని అందరినీ కలవాలి. 1-2 రోజులు అక్కడ గడిపి నీ ఫ్యూచర్ ప్లాన్స్ మొత్తం వాళ్ళకి చెప్పి వాళ్ళని ఒప్పించి రావడం మంచిదమ్మా. అది నీ కనీస బాధ్యత, ధర్మం కూడా. మరేం పర్వాలేదు, వీలు చూసుకొని తర్వాత వెళ్ళొచ్చు. నా ఫ్యూచర్ ప్లాన్స్ వాళ్ళకి చెప్పడం అనవసరం. చెప్పినా అర్థం చేసుకునే మనుషులు కాదు వాళ్ళు. అలా అని చెప్పి వెళ్ళడం మానుకుంటావా? వెళ్ళకపోతే నిన్ను తప్పు పడతారమ్మా. దానివల్ల భవిష్యత్తులో ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. ఓసారి వెళ్ళి రావడంలో ఏం పోయిందమ్మా? ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు? పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కారు. కావాలంటే నేను తోడొస్తానుగా.
సరే మావయ్య, మీ మాట ఎందుకు కాదనాలి? మనిద్దరం కలిసే వెళదాం. పదమ్మా. మేడం 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 ఏమైంది మేడం? ఏంట్రా నువ్వు చేస్తున్న పని? మేము ఇంట్లో లేమని చెప్పి ఇంత దారుణాన్ని కొనికెడతావా? ఎవడు తెలియకపోయినా చేరదీసి ఆదరించి ఉద్యోగం ఇచ్చినందుకు నువ్వు చేసే పని అభం తెలియని నా కూతుర్ని పాడు చేయాలని చూస్తావా? నీలాంటి వాళ్ళను ఊరికే వదలకూడదు. ఏంట్రా నువ్వు చెప్పేది? నీలాంటి వాళ్ళను ప్రాణాలతో వదలకూడదు. నేనేం చేస్తాను చూడు. మీరు అనుమానించినట్టు బాలాజీ నన్నేమీ చేయలేదు. లెగ్ లూజ్ కాంటాక్ట్ వల్ల నా కరెంటు షాక్ తగిలి పడిపోయాను. నన్ను కాపాడడానికి వచ్చిన బాలాజీని తప్పుగా అర్థం చేసుకొని తొందరపడతారా? పేరెంట్స్ గా మీకుండే సందేహాలు, భయాలు మీకుండొచ్చు, కానీ బాలాజీ చేసిందే తప్పు కాదు. నేను బాలాజీని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. గోవిందమ్మా, గోవిందమ్మా. అత్తయ్య, పెరుమాళ్ళు అమ్మగారేది? ఇప్పుడే మా చెల్లెలింటికి వెళ్ళింది. అలాగా, సరే మీ ఇద్దరు మాట్లాడుకుంటుండండి, నేను ఇప్పుడే వస్తాను. ఏమండి, బాగున్నారా? బాగుండడానికి ఏముంది? అదేమిటండి అలా మాట్లాడతారు? ఇంకెలా మాట్లాడమంటావు? నీ బాధ నీది, నా బాధ నాది. మీ బాధ నేను అర్థం చేసుకోగలను, కానీ జరిగిన దానికి కారణం నేను కాదుగా. సరే, ఇప్పుడు అవన్నీ ఎందుకులే, నేను బయటికి వెళ్ళొస్తాను. ఏమండి, నేను మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటి? ప్రస్తుతం మా పుట్టింటి పరిస్థితి ఏం బాగోలేదు. ఆ పరిస్థితి చక్కపడేదాకా కొన్నాళ్ల పాటు అక్కడే ఉండాలనుకుంటున్నాను. ఇంకొన్నాళ్ళు నేను జైల్లోనే ఉన్నానని భావించి నా మాట కాదనకుండా మీరు అనుమతించాలి. ఏంటండి ఆలోచిస్తున్నారు? ప్లీజ్ నా మాట కాదనకండి. ఇది చెప్పడానికే వచ్చావా? నిర్ణయించుకొని వచ్చిన దానివి నేను కాదంటే ఉండగలవా? నీ ఇష్ట ప్రకారమే చెయ్యి. ఏమండి, రోజుల తరబడి మీరిలా ఆలోచిస్తూ కాలయాపన చేయడం మంచిది కాదు. కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగనట్టే మంచి అయినా చెడ్డైనా మన కోసం ఆగదు. వాసంతిని పిలిచి మరోసారి దాని అభిప్రాయం కనుక్కొని బాలాజీకిచ్చి పెళ్లి చేయడం మంచిది. ఇలాంటి విషయాలు నాంచకూడదండి. సరే, అమ్మాయిని పిలు. వాసంతి, వాసంతి.
ఏంటమ్మా పిలిచావు? మీ నాన్నగారు నీతో ఏదో మాట్లాడాలట. ఏంటి నాన్నా? వాసంతి, మొన్న నీకు కరెంట్ షాక్ కొట్టినప్పుడు బాలాజీ నీకు ఫస్ట్ ఎయిడ్ చేయడం చూసి మేము అపార్థం చేసుకున్నాం. తొందరపడి మాట జారాము. కానీ నువ్వు బాలాజీని సమర్థించి అతన్ని ఇష్టపడుతున్నావని చెప్పావు. ఆ మాట మరోసారి నీ నోటి వెంట వినాలని పిలిపించాను. నీ మనసులో మాట చెప్పడానికి ఏమైందమ్మా? ధైర్యంగా చెప్పు. బాలాజీని నేను ఇష్టపడుతున్నాను. నువ్వు ఇష్టపడుతున్నావు సరే, బాలాజీ నిన్ను ఇష్టపడుతున్నాడా అని. అతను కూడా ఇష్టపడుతున్నాడు నాన్నా. అలా అని నువ్వెలా చెప్పగలుగుతున్నావు? ఒక్కసారి కాదు, బాలాజీ ఎన్నోసార్లు తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. బాలాజీ మాకు నచ్చాడు. మీ ఇద్దరికీ పెళ్లి చేయడానికి మాకే అభ్యంతరం లేదు. కుకో, సార్, కుక్కు, మీ ఫ్రెండ్ బాలాజీకి మా అమ్మాయి వాసంతినిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాం. వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు కూడా. అలాగా? నాకు ఈ సంగతి తెలియదు సార్. ఇప్పుడు తెలిసిందిగా, వాళ్ళకి పెళ్లి చేయాలని మేము నిర్ణయించుకున్నాం. శుభం. అంతకంటే కావాల్సిందే ఉంది సార్. బాలాజీ తరఫున పెళ్లి పెద్దవు నువ్వేనయ్యా. అతని తాలూకు వాళ్ళని పిలిపిస్తే మిగతా విషయాలు మాట్లాడి ముహూర్తాలు పెట్టుకోవచ్చు. అతని తాలూకు వాళ్ళని పిలవడం అది జరిగే పని కాదు సార్. పెద్ద మనసుతో మీరు బాలాజీ తాలూకు వాళ్ళని పిలిపించమంటున్నారు. ఒకవేళ పిలిచావే అనుకోండి, బాలాజీ వితంతువుని పెళ్లి చేసుకోవడం వాళ్ళకి ఇష్టం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకని మీకు బాగా కావాల్సిన 10 మందిని పిలిపించి గుట్టు చప్పుడు కాకుండా గుళ్ళో పెళ్లి జరిపించేయండి. తీరా పెళ్ళయ్యాక బాలాజీ తాలూకు వాళ్ళు ఇష్టపడితే ఎంత, ఇష్టపడకపోతే ఎంత. మంచి పని చేశావురా. మొత్తానికి ఈ గోవిందమ్మ కొడుకు అనిపించుకున్నావు. నువ్వు గాని మెతగ్గా ఉండుంటే ఆ ముదనష్టపిందు ఇక్కడే సెటిల్ అయిపోయి ఉండేది. జాతకరత్నమూర్తిని వెంట పెట్టుకొచ్చింది అందుకే అనుకుంటాను. అమ్మా, నీ పిచ్చిగాని అది ఇక్కడ ఉండడానికి రాలేదట. మరెందుకు వచ్చినట్టు? పుట్టింటి పనులన్నీ చక్కపెట్టుకొస్తానని చెప్పడానికి వచ్చింది. ఆ నీ వాలకం చూసి అలా మాట మార్చుంటుంది. ఏమైతేని నీ తెలివితేటలు ఉపయోగించావు. ఇందుని చేసుకుంటే మనకేదో ఒరుగుతుందని తెగ ఆశపడ్డాం. ఇప్పుడు మనకన్నా నీచంగా తయారయ్యింది వాళ్ళ పరిస్థితి. ఇదిగో చూడు, ఇవాళ కాకపోయినా రేపైనా ఇందు ఇక్కడికి రాగలదు. పుట్టింటి సమస్యలు పక్కన పెట్టి అత్తిల్లే నాకు గతి అంటూ కొత్త పాట పాడగలదు. ఆ మూర్తి తక్కువవాడేం కాదు. ఇందు మనసు మార్చి మన ఇంటి మీదకి నెట్టాలని చూస్తాడు. ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగిందే అనుకో, నువ్వు అస్సలు ఒప్పుకోకూడదు. నేను ఒప్పుకున్నా, నువ్వు ఒప్పుకోవు కదా. నేనేం చేసినా నీ మంచి కోసమే చేస్తాన్రా సన్యాసి. ఇందుని మర్చిపో. అలాగే. చస్తే ఈ పెళ్లి జరగదు. వాసంతి నేను పెళ్లి చేసుకోవటం ఏంట్రా? ఆల్రెడీ నాకు పెళ్ళైన సంగతి, నాకు కొడుకున్న సంగతి నీకు తెలీదా? అనితకు అన్యాయం చేసి ఈ పెళ్ళెలా చేసుకుంటారనుకున్నావు? ఇదిగో చూడు, నేను సీరియస్గా మాట్లాడుతున్నాను. ముందు నీ గురించి ఆలోచించు. వచ్చిన మంచి అవకాశాన్ని వదులుకోకు. సెంటిమెంట్లు పట్టు కూర్చుంటే నీకు విముక్తి లేదు. నువ్వు బాగుపడ్డానికి ఇదొక మంచి అవకాశం. అయినా ఇప్పుడు నువ్వు ఈ పెళ్లి వద్దన్నా లాభం లేదు. ఆ దశ ఎప్పుడో దాటిపోయింది. వాసంతి నువ్వు ఇష్టపడుతున్నట్టు, నిన్ను వాసంతి ఇష్టపడుతున్నట్టు పెద్దవాళ్ళకి తెలిసిపోయింది. అందుకని వాళ్ళు మీ ఇద్దరికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు నువ్వు ఈ పెళ్లి కాదన్నావనుకో, ఆ పిల్ల ఏదో ఒక అఘాయిత్యం చేసుకుంటుంది. దాంతో నువ్వు వాళ్ళ కూతుర్ని మోసం చేసావని నిన్ను జైల్లో పెట్టిస్తారు. ఈ కేసుకి హైదరాబాద్ పరుపుల కేసు తోడవుతుంది. అప్పుడు నీ గతి ఏంట్రా? అందుకని ఈ పెళ్లి కొప్పుకోవడం అన్ని విధాలా మంచిది. అనితకి, అనిత బిడ్డకి కూడా అన్యాయం జరగదు. వాళ్ళను వదులుకోక్కర్లేదు. ఇద్దరిని మేనేజ్ చెయ్యి. పెద్ద వాళ్ళు అంతమంది ఇలా చేయటం లేదు. వాసంతిని పెళ్లి చేసుకుంటే ఆస్తిలో దాదాపు సగం వాటా నీకు వస్తుంది. దాంతో హైదరాబాద్ వెళ్ళి నీ అప్పులన్నీ తీర్చి పోలీస్ కేసులు మాఫీ చేసేసుకో. అనితకు నిజం చెబుతావో లేదో అది నీ ఇష్టం. అనితని కూడా చెన్నై తీసుకొచ్చేసి ఇక్కడే మకాం పెట్టేసి, ఓ రోజు అనిత నిలయంలో, ఇంకో రోజు వాసంతి నిలయంలో హాయిగా లైఫ్ ఎంజాయ్ చెయ్యి.